महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఏప్రిల్ 9వ తారీఖు నుంచి మనం యుగాది నూతన సంవత్సరాదిలోకి అడుగు పెడుతూ ఉన్నాం. సో ఈ క్రోధినామ సంవత్సరం, అసలు క్రోధినామ సంవత్సరం అంటే ఏమిటి అది మనం చూసినట్టయితే కనుక, ముందుగా జరిగిన ఈ తెలుగు సంవత్సరాలు ఏదైతే వికారి తగ్గట్టుగానే వికారాన్ని 2020లో చూసాం. తర్వాత శార్వరి మొత్తం చీకట్లు పేరుకు తగ్గట్టుగా 2021లో చూసాం. తర్వాత ప్లవనామ సంవత్సరం, ప్లవం అంటేనే కోతి, సో కోతికి తగ్గట్టుగా 2022 సంవత్సరం చూసాం. సో కొంతవరకు శుభకృతు శోభకృతు అనుకుంటూ మనం జరుపుకున్న గత 2 సంవత్సరాలు కొంచెం కుదుట పడుకుంటూ వస్తున్న మాట వాస్తవం. గత సంవత్సరం కూడా చెప్పుకున్నాం తెలుగు సంవత్సరంలో శోభకృతు అంటేనే శోభాయమానంగా ఉండేది అని. సో అలాగే శ్రీరాముల వారి అయోధ్యలో ఆయన పుట్టిన జనం, ఆయన ఏదైతే శ్రీరాముల వారు పుట్టారో మళ్ళీ ఆయన ప్రాణప్రతిష్ఠ జరగటం మనం క్రిత శోభకృతు నా సంవత్సరంలో శోభాయమానంగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. సో అలాగే జరిగింది. సో అలాగే ఆలయాలు అన్నిటికీ కూడా చాలా మంచి రోజులు వస్తాయి అని చెప్పుకున్నాం. అలాగే శోభకృతు నా సంవత్సరంలో వచ్చాయి. సో ఇప్పుడు క్రోధినామ సంవత్సరం. సో క్రోధము అంటేనే ఆవేశము, కోపము. సో ఇలాంటివి దానికి నిర్వచనాలుగా ఉన్నాయి. సో అంటేనే అర్థమైంది క్రోధినామ సంవత్సరం అంటే కొంత కోపావేశాలతో కూడుకున్న సంవత్సరంగా మనం చెప్పచ్చు. అసలు ఈ సంవత్సరాలు ఏమిటి, వీటికి ఈ పేర్లు ఎలా వచ్చాయి ఏంటి అనేది మనం చిన్న కథ, మనం పురాణ ఇతిహాసాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. సో నారదమునికి నా అంత విష్ణు భక్తుడు ఎక్కడ ఈ లోకంలోనే లేరు అని గర్వంగా ఉండేవారట. సో అప్పుడు శ్రీమన్నారాయణుడు, అంత పెద్ద విష్ణు భక్తుడువా నువ్వు, సరే నీ భక్తిని నేను కూడా పరీక్షిస్తానని చెప్పి నారదముని నదిలో నీరు తాగుతున్న సమయంలో చిన్న ఆయన మాయ చేయగా నారదముని ఆ నీరు త్రాగి ఆయన ఆడవారిగా మహిళగా మారిపోతారు. సో అక్కడ ఆ నారదముని తర్వాత ఒక ఋషిని వివాహమాడి 60 మందిని సంతానానికి అంటారు. ఆ 60 మంది సంతానమే ప్రభవ, విభవ, ప్రమోజ్యోత. సో ఇలాగా మనకి 60 తెలుగు సంవత్సరాల పేర్లు. సో ఆ తర్వాత అక్కడ ఆ ఊరికి నారదముని ఉన్న ఆ ఊరికి వరదలు రాగా ఆ సంతానం అంతా కూడా వరదలు కొట్టుకుపోయి పుట్టెడు దుఃఖంతో నారదముని తను కూడా ఇక తనువు చాలించాలని చెప్పి ఆ యొక్క వరదల్లోకి ఆయన కూడా వెళ్ళబోతుండగా శ్రీ మహావిష్ణువు మళ్ళీ ప్రత్యక్షమై, నారదముని నువ్వు నీ అంత విష్ణు భక్తుడు లేడు అని చెప్పి ఎంతో గర్వంతో ఉన్నావు. కానీ నీకు ఎప్పుడైతే బాధ కలిగిందో, భవసాగరం కలిగిందో, ఈతి బాధ కలిగిందో ఆ క్షణాన మాత్రం నీ భక్తిని నువ్వు విస్మరించావు. సో ఎప్పుడైతే భక్తుడు సుఖాల్లో దేవుణ్ణి కొలవటం కాదు, దుఃఖాల్లో ఉన్నప్పుడు కూడా ఆ దైవాన్ని పట్టుకుంటేనే అది నిజమైన భక్తి అని సారాంశంగా చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు మళ్ళీ ఆ నారదమునికి మళ్ళీ ఆ మహిళ రూపం నుంచి నారదమునిగా ఆయన్ని మళ్ళీ నిష్క్రమింపజేసి ఆయన అవతారాన్ని. సో ఆ నారదుడు తర్వాత మరి ఈ కలిగిన సంతానానికి సంబంధించి మరి దీనికి ఏమిటి సార్థకత అని అడగగా, నీ సంతానం ఏదైతే ఉందో 60 మంది తప్పకుండా తెలుగు సంవత్సరాలుగా కాలగమనంతో పాటు ఈ చక్రంతో పాటుగా వాళ్ళ యొక్క పేర్లు సార్థకంగా ప్రతి సంవత్సరానికి ఒక పేరు చెప్పుకుంటూ కాలక్రమంలో వాళ్ళు కూడా కీర్తింపబడతారని చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు నారదుడికి వరం ఇస్తారు. సో ఇది మొత్తంగా అసలు మనకి ఎలా వచ్చినాయి ఈ యొక్క తెలుగు సంవత్సరాల పేర్లు. సో ఇక మనం క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయనేది చూసుకుందాం. వృషభ రాశి వారికి సంబంధించి క్రోధినామ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు,
ఈ 9 పాదాలు కలిపి మనం వృషభ రాశిగా చెప్పుకుంటాం. అలాగే విధంగా ఈ రాశికి సంబంధించి ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, పు, వేవో, కాకి ఈ అక్షరాలు మీ యొక్క పేరులో కనుక మొదటి అక్షరం అయితే మనం వృషభ రాశి కింద ఈ యొక్క అక్షరాలు వచ్చేవారు మొదటి పేరు. సో వారు ఈ ఫలితాలు చూసుకోవచ్చు. ఆదాయం 2, వ్యయం 8గా ఉంది వృషభ రాశి వారికి సంబంధించి. ఆదాయం కొంత తక్కువగాను, వ్యయం అంత ఎక్కువగాను ఉండడానికి కారణాలు ఏమిటి అనేది కూడా మనం చూద్దాం. సో కాబట్టి వృషభ రాశి వారు భవిష్యత్ ప్రణాళికలు, ముందు వచ్చే ఖర్చుల్ని, ఆ ముందు వచ్చే పరిస్థితులకు అనుగుణంగా ఏ కాలంలో మీకు ఏవి ముఖ్యమైనవో వాటికే మీరు ఖర్చులు చేయాల్సిందిగా మనం సూచించుకోవడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా రాజపూజ్యం 7, అవమానం 3. ఒకందుకు ఆదాయం తక్కువ ఉన్నా కీర్తి ఎక్కువగా ఉంది, పొగిడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, మీకు చక్కగా అవసరార్థం హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు. సో కాబట్టి చక్కగా ఇక్కడ రాజపూజ్యం 7గా ఉందంటే తప్పకుండా మీకు ఆదాయ మార్గాలు ఎలా ఉన్నా కూడా తగిన గుర్తింపు మాత్రం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మెండుగా మనకి కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి మనం చూస్తే ప్రథమార్థాలు, ద్వితీయార్థాలు ఏమీ లేవు, ఒకటే అర్థం. అన్ని గ్రహాలు కూడా గురుడు, శని, రాహుకేతువులు అన్నీ కూడా సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా, ఉగాది మొదలుకొని ఉగాది వరకు కూడా ఒకటే రాశిలో సంచరిస్తున్నాయి. కాబట్టి దీర్ఘకాలంగా వీరికి ఒకటే రకమైన ఇక్కడ ఫలితాలు ఉండబోతున్నాయని మనం గమనించవచ్చు. మేషరాశి ఈ యొక్క వృషభ రాశి వారికి మే 1 మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా జన్మరాశిలో గురుడు రజతమూర్తిగా ఉండబోతున్నారు. అదేవిధంగా శనీశ్వరుడు కూడా సంవత్సరం మొత్తం కూడా దశమ స్థానంలోను తామ్రమూర్తిగా శనేశ్వరుడి సంచారం కొనసాగుతూ ఉంది. రాహుకేతువులు ఇద్దరు కూడా సంవత్సరం నుంచి సంవత్సరాంతం వరకు కూడా ఏకాదశ పంచమ స్థానాల్లో సువర్ణమూర్తులుగా ఉంటున్నారు. వృషభ రాశి వారికి మైహున అంటూ చక్కగా వీరికి నేనున్నానంటూ ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నది రాహు భగవానుడనే చెప్పాలి. ఈ వృషభ రాశి వారికి మనం చూస్తే మరి ఇక్కడ గురువు గారి కంటే, శని కంటే, కేతువు కంటే రాహు సువర్ణమూర్తిగా లాభస్థానంలో ఉండటం వల్ల అనేకమైన గుర్తింపులు, ఇటువంటి పరిస్థితుల్లో అయినా సరే మిమ్మల్ని నిలదొక్కుని మీరు ముందుకు వెళ్ళే పరిస్థితుల్ని క్రియేట్ చేయడానికి, అదేవిధంగా వారసత్వ ఆస్తుల నిమిత్తం కానీ వివిధ స్పెక్యులేషన్కి మీ యొక్క ఆలోచనలకి సంబంధించి చేసే వివిధ విషయాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి తప్పకుండా మీకు ఎంతో కొంత ఉపయోగకరంగా బెనిఫిటబుల్ రిజల్ట్స్ని తీసుకురావడంలో రాహు ఇక్కడ యోగిస్తుండటం వల్ల చాలా వరకు కూడా గుర్తింపు, ప్రాఫిట్స్, మీ యొక్క కోరికలను తీర్చే క్రమంలో జీవితాశయంకి సంబంధించి లాంగ్ రన్గా మీరు పెట్టుకున్న ఒక ఆశయాన్ని నెరవేర్చే విషయంలోనూ ఒక్క రాహువే మీకు ఎక్కువగా ఇక్కడ ఉపయోగపడుతున్నారు. ఈ రాశి వారికి ఏదైతే గురువు గారి యొక్క సంచారం వీరికి రాశిలో జరుగుతూ ఉందో, ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించిన చాలా వరకు కూడా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వెయిట్ పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే అధిక బరువుతో ఉన్నవాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు వెయిట్ తగ్గించుకోవడానికి ఎక్కువ వీళ్ళు కృషి చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సంఘంలో మంచి పలుకుబడి కలిగిన వ్యక్తుల్ని వీరు ఈ సంవత్సరం కలిసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ కేంద్రాధిపత్య దోషంతో ఉన్న గురుడు ఏదైతే రాశిలో ఉన్నారో చాలా వరకు కూడా ఇక్కడ కొన్ని సందర్భాల్లో మీ కింది స్థాయి వాళ్ళు కూడా మీకు సలహాలు ఇస్తూ ఉంటారు. మీ కింది స్థాయి వాళ్ళు కూడా మీ మీద అథారిటీ చలాయించే ఆస్కారాలు వృషభ రాశి వారికి కేంద్రాధిపత్య దోషంతో ఉన్న గురుడి వల్ల ఏర్పడుతూ ఉంది. అదే ఈ గురువు గారి వల్ల తప్పకుండా స్థాన చలనాలు, స్థాన భ్రంశాలు, అలాగే
ఉదర ఆరోగ్యానికి సంబంధించి తల నరాలకి సంబంధించి కొన్ని రుగ్మతలు వీళ్ళని వెంటాడే ఆస్కారాలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. ఇక రాహుకేతువుల యొక్క సంచారం మనం చెప్పుకున్నాం. తప్పకుండా క్రియేటివిటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వీళ్ళంతా క్రియేటివిటీ చూపించినా మాత్రం వీళ్ళని ప్రశంసించే వాళ్ళు తక్కువగా ఉంటారు. ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు అవమానాలు 3 అనుకున్నాం కదా. సంతానానికి సంబంధించి చూసేవాళ్ళు కూడా తప్పకుండా ఇక్కడ సంతాన ప్రాప్తి కోసం తీసుకోవాల్సిన అన్ని రకాల నిబంధనలు వీరు పాటిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో అలాగే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి నాలెడ్జ్ లేకుండా కాకుండా ఫుల్ నాలెడ్జ్తో అవగాహన ఉన్న విషయాల మీద ఇన్వెస్ట్ చేయాల్సిన ఆస్కారం కనిపిస్తుంది. ఇక్కడ మీ సంతానానికి సంబంధించి మీ పిల్లల మీద మీ పిల్లల మీద ఒక దృష్టి అనేది కరువయ్యే ఆస్కారాలు ఉన్నాయి. అంటే వాళ్ళకు ఏం చేస్తున్నారని పట్టించుకునే స్థితి మీకు తగ్గిపోతుంది. ఎందుకంటే చాలా వరకు కూడా కొన్ని నూతన పరిచయాలు అవుతూ ఉంటాయి. కొన్ని ఆ పరిచయాల వల్ల మీరు కొంచెం బిజీగా మారుతూ ఉంటారు. ఆ బిజీ లైఫ్లో సంతానానికి సంబంధించిన విషయాలను విస్మరిస్తూ ఉంటారు. కాబట్టి లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కూడా, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఈ సంవత్సరం కొంత పాజిటివ్ రిజల్ట్స్ మనకి తక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నింటిలో జాగ్రత్త తీసుకోవాలి. ఇక ఈ వృషభ రాశి వారికి చూస్తే దశమ స్థానంలో శని సంచారం, ఇది చేసే వృత్తిలో కొంత ఎక్కువ ఒక మానసికమైన స్ట్రెస్ని క్రియేట్ చేస్తూ ఉంది. సో వృత్తిలో కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ కూడా, స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా దాన్ని నిలబెట్టుకుని ముందుకు వెళ్ళాల్సిన ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే ఈ వృషభ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక పాపకార్యాచరణ చేయకూడదు. సో పాపకార్యాచరణ వల్ల, చేసే వృత్తిలో డిసిప్లిన్ లేకపోవటం వల్ల, సమయ పాలన సరిగా పాటించకపోవటం వల్ల కొంతమంది జాతకాల్లో మార్గదర్శకులు అనుకూలంగా లేనప్పుడు వాళ్ళు మాత్రం వృత్తిపరమైన విషయాల్లో డిసిప్లినరీ యాక్షన్స్కి గురయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో ఇక ఈ విధంగా వృత్తిపరంగా వచ్చే ఈ స్ట్రెస్ ఏదైతే ఉందో అది మానసిక పరంగా గృహం మీద కూడా దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది వృషభ రాశి వారికి సంబంధించి. సో అప్పుడప్పుడు మనోవిచారం, సోదరుల గురించి ఎక్కువగా ఆలోచన, కాబట్టి ఈ యొక్క సిబ్లింగ్స్, తోబుట్టువులకి సంబంధించిన విషయాల్లో కూడా కొంత మీ యొక్క కేర్, మీదైన కేర్ అనేది అవసరంగా వృషభ రాశి వారికి మనకు కనిపిస్తూ ఉంది. ఇక మనం చూస్తే కృత్తిక, రోహిణి, మృగశిర ఈ నక్షత్రాలు ముఖ్యంగా మనం గమనించినప్పుడు ఇవి రవి, చంద్ర, కుజుల యొక్క నక్షత్రాలకు అధిపతులైన ఈ యొక్క నక్షత్రాధిపతులు అవటం. సో కాబట్టి ఈ యొక్క కృత్తిక నక్షత్రానికి సంబంధించి మనం చూస్తే 14/4/2024 నుంచి 14/6/2024 వరకు కూడా ద్వాదశంలోను, జన్మంలోను రవి యొక్క సంచారం ఉంది. కాబట్టి మీ యొక్క నక్షత్రాధిపతి అయిన రవి ఇక్కడ ద్వాదశ స్థానంలో ఉండటం వల్ల, అదేవిధంగా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16, 2024 వరకు కూడా అర్ధాష్టమంలో ఉండటం వల్ల ఈ యొక్క కృత్తిక నక్షత్ర జాతకులు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా గమనించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రోహిణి నక్షత్రం వారికి సంబంధించి మాత్రం మనం చూసినట్టయితే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ఎక్కువ స్ట్రెస్, వీళ్ళు ఎమోషనల్గా ఎక్కువ ఫీల్ అవుతుంటారు. కాబట్టి రోహిణి నక్షత్రం వారు చంద్ర నక్షత్రానికి సంబంధించి ఉద్యోగంలో వచ్చే మానసికమైన ఇబ్బందుల్ని మీరు తట్టుకుని నిలబడాల్సిన అవసరం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ మృగశిర చూస్తే కనుక ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు జూన్ 2, 2024 నుంచి అదేవిధంగా ఆగస్టు 26, 2024 వరకు కూడా ద్వాదశంలోను, జన్మంలోను కుజుడి యొక్క సంచారం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ కుజ సంచారానికి సంబంధించిన విషయాల్లో ఈ యొక్క మృగశిర నక్షత్రం వారు జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. అలాగే కృత్తిక నక్షత్రం వారికి శుభకార్యాలు ఈ సంవత్సరం చేసే ఆస్కారాలు ఉన్నాయి.
రోహిణి నక్షత్రం వారు నవంబర్ నెలలో ఇతరులతో దుష్ప్రవర్తన కారణంగా ఇబ్బందులు పడే ఆస్కారాలు ఉంటాయి. మృగశిర నక్షత్రం వారికి అక్టోబర్ నెలలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల ఆర్థికపరమైన ఒడిదొడుకులు అనేవి ఎదురయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మనము వీక్లీ మంత్లీ రాశి ఫలాలు కూడా చేసుకుంటూ ఉంటాం కాబట్టి వాటిని కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే తప్పకుండా వృషభ రాశి వారికి సంబంధించి ఇంకా మేలైన ప్రయోజనకరమైన ఫలితాలు మీరు పొందొచ్చు. సో అందరికీ మరొకసారి క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.